ఆరాధించుటకు కూడి వచ్చిన క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు వందనాలను తెలియజేస్తున్నాను. గడిచినటువంటి 2 వారాల నుండి కూడా టీవీలో ప్రత్యేకించి వార్తలలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం చూస్తున్నాం. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్నటువంటి మందిరం గురించి మనం చూస్తున్నాం. అది నిర్మించబడుతున్నటువంటి విధానం కానీ, లేదంటే అది రేపటి దినాన జరగనై ఉన్నటువంటి ఆ యొక్క కార్యక్రమం గురించి కానీ, దాని పూర్వపురాల చరిత్ర గురించి కానీ, తర్వాత రాబోయే భవిష్యత్తులో దాని యొక్క మనుగడ గురించి చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నిర్మాణ కార్యక్రమాల గురించి మనం అందరూ చూస్తున్నాం. అయితే ఆసక్తిని కలిగించినటువంటి సంగతి ఏంటంటే, ఆ యొక్క నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైన దగ్గర నుండి దేశం నలుమూలల నుండి కూడా అనేక మంది భక్తులు వారు కాలినడకనగా ఆ యొక్క ప్రాంతాన్ని చేరుకొనడానికి వారు ప్రయాసపడుతున్నటువంటి విధానాన్ని, వారి భక్తిని కనుపరచడానికి వారు ఎంచుకున్నటువంటి మార్గాలను ఆసక్తి కలిగేసింది. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుండి కొంతమంది కాలినడకన భిక్షాటన చేస్తూ, కావాలని సంపన్నులైనటువంటి వారు భిక్షాటన చేస్తూ వారి యొక్క భక్తిని తెలియజేయడానికి వారు ఎంచుకున్నటువంటి ఒక మార్గంగా చూస్తున్నాం. మరి కొంతమంది వారికి కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులలో చాలా మట్టుకు భాగాలు అమ్మి ఆ యొక్క నిర్మాణం కోసం డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాలని చూసాం. మరికొంతమంది ఏం చేశారంటే, వారు తమ యొక్క భక్తిని కనుపరుచుకొనడానికి వారు సంపూర్తిగా తమ యొక్క కుటుంబాలతో పాటుగా ఇంకా ఆ దేవాలయము ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోనే ఇంకా శాశ్వత కాలము నివాసం ఉండేలాగా వారు ఏర్పాట్లు చేసుకొని వెళ్ళిపోయినటువంటి ఇవన్నీ టీవీలో మనం చూస్తున్నాం. ఇంకొంతమంది ఏం చేశారంటే, ఆ నిర్మాణం చేపట్టినటువంటి దినం మొదలుకొని దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి పల్లెలోనూ, మార్గములోనూ, రహదారుల మీద వారు ధనాన్ని పోగు చేసి వెళ్తున్నటువంటి ప్రయాణికులను అడిగి, లేదంటే ఇతరులను అడిగి, వారికి తెలిసిన వాళ్ళని అడిగి ధనాన్ని పోగు చేసి ఆ ధనాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళినటువంటి సందర్భాలు చూసాం. కాబట్టి వీటినన్నిటినీ చూస్తున్నప్పుడు మనుష్యుడు భక్తిని కనుపరచడానికి ఎంచుకున్నటువంటి మార్గాలు అనేకమైనటువంటివిగా మనకు కనబడుతున్నాయి. భయభక్తులు కలిగి ఉండేటువంటి రీతి మనల్ని కొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా మనుష్యులు, అన్యులైనటువంటి వారు కలిగి ఉన్నటువంటి భయభక్తులను చూసి మనం చాలా ఆశ్చర్యపడుతూ ఉంటాం. ఏంటంటే, భక్తి పట్ల వారికి ఉన్నటువంటి ఆ యొక్క నిబద్ధత, భక్తి చేయుటలో వారు కలిగి ఉన్నటువంటి వైఖరి మనం చూస్తున్నప్పుడు అది నిజముగా వారు ఇంతటి భక్తిని ఎలా చేయగలుగుతున్నారు, ఏ రీతిగా వారు దీన్ని చేయగలుగుతున్నారు, ఎలా సాధ్యపడుతుంది అనేటువంటి ఆలోచనలు మనకి కలగడం చాలా సర్వసాధారణం. అయితే దేవునిని సేవించుటలో సరైనటువంటి వైఖరి అనేటువంటిది చాలా అవసరం అనేటువంటి సంగతి మాత్రం మనుష్యులలో, లోకంలో ఉన్నటువంటి అన్ని మతస్థులు వారు ఆచరించేటువంటి వివిధ పద్ధతులను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. దేవునిని సేవించుటలో, పూజించుటలో అత్యంత అవసరమైనటువంటిది ఏమిటంటే ద రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్.
పాజిటివ్ యాటిట్యూడ్ కాదు, పాజిటివ్ యాటిట్యూడ్ కాదు, రైట్ యాటిట్యూడ్, సరైనటువంటి విధానం, సరైనటువంటి భక్తి. ఏమిటి ఈ సరైనటువంటి విధానం, సరైనటువంటి భక్తి, సరైనటువంటి వైఖరి ఎలా వస్తుంది? ఉదయకాలం మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గడిచినటువంటి 2-3 వారాల నుండి నేను ఈ టీవీని కొంతసేపు అయిన తర్వాత చూడడం మానేశాను. నేను రాత్రి ఆ 10 నిమిషాలు, పావు గంట వార్తలు పెట్టుకుని చూసే అలవాటు ఉంది నాకు. 10 గంటలకి న్యూస్ వస్తుంది కదా, ఆ న్యూస్ 10 నుండి 10:30 వరకు ఆ న్యూస్ని చూస్తాను. నేను చూసినప్పుడు మనుషులు కనపరుస్తున్నటువంటి భక్తిని నేను చూశాను. ఆ సంగతులు నేను చూస్తున్నప్పుడు ఈ ఉదయకాలం ఈ ప్రసంగాంశాన్ని నేను తయారు చేసుకోవడానికి నాకు నన్ను చాలా ప్రేరేపించింది. కాబట్టి భయభక్తులు కలిగి ఉండాల్సినటువంటి వైఖరి, లేక మనుషులు భక్తిని కనుపరచుటలో, ప్రత్యేకించి దేవుని సేవించుటలో కనుపరచాల్సినటువంటి భక్తిని గురించి చూడాలనేటువంటి ఉద్దేశంతో నేటి దినాన్ని పాఠ్య భాగం ఎంచుకోవడం జరిగింది. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం నుండి 32వ వచనం వరకు కూడా ఈరోజు మనం ఎంపిక చేసుకున్నటువంటి పాఠ్య భాగము, లేక మన యొక్క మూలవాక్యంగా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 22వ వచనం. పౌలు ఇక్కడ అరేయోపగు అక్కడ కొండ మీద నిలబడి ఉన్నాడు. ఏథెన్స్ పట్టణాన్ని సందర్శించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణంలో ఆయన సంచారం చేస్తున్నప్పుడు అతడు అనేకమైనటువంటి దేవతా ప్రతిమలను కనుగొన్నాడు. ఆ యొక్క దేవతా ప్రతిమల్లో వారు ఎంత భక్తి కలిగినటువంటి వారంటే, ఒకవేళ ఎవరినన్నా మేము మర్చిపోయామేమో అని అనుకుని, ఏ దేవతనన్నా ఏ దేవుడినన్నా మేము మర్చిపోయామేమో అని అనుకుని, ఎందుకన్నా మంచిది వాళ్ళ పేరు తెలియపోయింది కాబట్టి తెలియబడినటువంటి దేవుడు అనేటువంటి ఒక బొమ్మను కూడా తయారు చేసి వారు అక్కడ పెట్టుకున్నారు. సువార్తను తెలియజేయడానికి, ప్రత్యేకించి సర్వశక్తుడైనటువంటి దేవుని గురించి తెలియజేయడానికి పౌలు యొక్క సందర్భాన్ని ఎంత చక్కగా వినియోగించుకున్నాడో మనం ఇక్కడ చూడగలం. 22వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయముల్లో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడును, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువు ఉందన్నందున హస్తకృతములైన ఆలయముల్లో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువు ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వల్ల మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను.
ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఏథెన్సు పట్టణస్థులు వారు కలిగి ఉన్నటువంటి భక్తిని ఉద్దేశించి పౌలు ఇక్కడ మాట్లాడినటువంటి సందర్భాన్ని ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటంలో వారు కలిగి ఉన్నటువంటి వైఖరిని పౌలు అక్కడ గమనించి ఒక గొప్ప సంగతిని వారికి తెలియజేశాడు. సజీవుడైనటువంటి దేవుని గూర్చినటువంటి మాటలను అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు పట్టణస్థులకు తెలియజేశాడు. అయితే ప్రారంభంలో ఈ యొక్క భాగాన్ని మనం చూడడానికి ముందు, మరింత విస్తారంగా మనం చూడడానికి ముందు, అసలు భయభక్తులు కలిగి ఉండేటువంటి వైఖరి కలిగి ఉండాలంటే ఏముండాలి? ఒకడు భయభక్తులు కలిగి ఉండాల్సినటువంటి వైఖరి కలిగి ఉండాలి అంటే ఏం కావాలి? వాట్ ఈస్ ద రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్? ఏముండాలి? ఎలా ఉండాలి? మనుషుని యొక్క స్వభావాన్ని మనోజ్ఞాన శాస్త్రజ్ఞులు, సైకాలజీ, తత్వజ్ఞానం, వీళ్ళందరూ వీటినన్నింటినీ ఆలోచన చేసేటువంటి వారు 3 భాగాలుగా మనుష్యుని యొక్క వైఖరిని వారు నిర్వచించారు. ఒకటి కాగ్నిటివ్ బిహేవియర్. కాగ్నిటివ్ బిహేవియర్ అనగా నేర్చుకొనుట, ఆలోచన చేయుట, అర్థం చేసుకొనుట, తెలుసుకొనుట. ఇది మనుష్యులలో ఉన్నటువంటి స్వభావం, కాగ్నిటివ్ బిహేవియర్ అంటుంది. రెండోది ఎఫెక్టివ్ బిహేవియర్. అంటే ఒక అంశం కానీ ఒక మనుష్యుడు కానీ మరొక మనుష్యుని చేత ప్రభావితం చెందడం. కాగ్నిటివ్ అంటే ఏదో ఒక దాని నుండి నేర్చుకోవడం, ఏదో ఒక దాని నుండి, ఒక పుస్తకం నుండో లేదంటే మరొక దాని నుండో మరొక సంగతి నుండే తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని మనుష్యుడు ప్రవర్తించడం. రెండోది ఎవరో ఒకరి ప్రభావాన్ని బట్టి వారి యొక్క ఆలోచనలను, తలంపులను మార్చుకొని తద్వారా అలాగ నేర్చుకోవడం. మూడవది బిహేవియరల్ ప్యాటర్న్. బిహేవియరల్ అంటే స్వాభావికముగా మనుష్యునిలో ఉన్నటువంటి ప్రవర్తన. అంటే ఇన్బిల్ట్ క్యారెక్టరిస్టిక్స్ కొన్ని ఉంటాయి కదా, అది వంశపారంపర్యంగా వచ్చినటువంటివి, జెనెటిక్ బిహేవియర్. సో మనుష్యుడు ఈ 3 రీతులుగాను ఏదన్నా ఒక సంగతి మీద తన యొక్క వైఖరిని కలిగి ఉంటాడు. ఈ 3 భాగాలు ఒక మనుష్యుడు వాని యొక్క ఒక సరైనటువంటి వైఖరి కలిగి ఉండడానికి ఒక మనుష్యునికి సహాయం చేస్తాయి. ఒకటి కాగ్నిటివ్ బిహేవియర్, రెండవది ఇంకోటి ఏం చెప్పుకున్నామంటే రెండవది ఎఫెక్టివ్ బిహేవియర్, మూడవది బిహేవియర్ లేక ఇన్ఫ్లుయెన్షియల్ బిహేవియర్. ఈ 3టిని మనం చూస్తున్నాం. అయితే ఈ 3టిని మనం ఇప్పుడు ఎందుకు ఆలోచన చేస్తున్నామండి అంటే, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడానికి ఈ 3 కూడా మనుష్యుల్ని ప్రభావితం చేస్తాయి. ఈ 3 సంగతులు కూడా మనుష్యుని ప్రభావితం చేస్తాయి. ఒకటి మనం ప్రారంభం నుండి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నటువంటి పాఠ్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ఎందుకు దేవుని పట్ల మనం సరైనటువంటి వైఖరి కలిగి ఉండాలంటే, అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు 23వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడి దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడినది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. వై డస్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్ గాడ్ మ్యాటర్స్ ఇస్, దేవుని గురించి మొట్టమొదటిగా మనం తెలుసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, కాగ్నిటివ్ బిహేవియర్ అని తెలుసుకోవడం.
దేవుని గురించి మొట్టమొదటిగా తెలుసుకోవాలి అనేటువంటి వైఖరి మనలో ఉండాలి. ఆయన గురించి నేర్చుకోవాలి, ఆయన గురించి గ్రహించగలగాలి అనేటువంటి వైఖరి మనలో ఉన్నప్పుడే నిజమైనటువంటి భయభక్తులు అనేటువంటివి మనకు కలుగుతాయి. ఎప్పుడైతే ఈ వైఖరి మనలో లేదో నిజమైనటువంటి భయభక్తులు మనకు ఉండవు. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను అంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా వి మస్ట్ లెర్న్ ఆఫ్ గాడ్, దేవుని గురించి మనం తెలుసుకోవాలి. రెండవదిగా ఏం తెలుసుకోవాలంటే 24వ వచనంలో పౌలు అంటున్నాడు, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయముల్లో నివసింపుడు. ఆయన శక్తిని గురించి తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఆయన గురించి తెలుసుకోవాలి, రెండవదిగా ఆయన శక్తిని గురించి తెలుసుకోవాలి, మూడవదిగా ఆయన స్వభావాన్ని గురించి తెలుసుకోవాలి. 25వ వచనంలో అంటాడు, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. దేవుని గురించి తెలుసుకోవాలి, ఆయన శక్తిని గురించి తెలుసుకోవాలి, ఆయన యొక్క స్వభావమును గురించి కూడా తెలుసుకోవాలి. నాలుగవదిగా ఇంకేం తెలుసుకోవాలంటే 25వ వచనంలో అంటున్నాడు, గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో నివసింపబడువాడు కాడు. అంటే మనుష్యుల యొక్క చేతిలో దేవుడు పనిచేసేటువంటి వాడు కాదు, మనుష్యుల చేతిలో నిర్మాణం చేయబడినటువంటి వాడు కాదు, మనుష్యులు అనుకున్నటువంటి రీతిలో దేవుడు నడిచేవాడు కాడు. ఇది మనుష్యుడు తెలుసుకోవాలి. ఇంకేమంటున్నాడంటే 25వ వచనంలోనే ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఆయన మనుష్యునికి కావలసిన ప్రతిదానిని అనుగ్రహించేవాడని కూడా తెలుసుకోవాలంటున్నాడు. మరలా మొదటి నేను చెప్తున్నాను, ఆయన గురించి తెలుసుకోమంటున్నాడు, రెండవది ఆయన శక్తిని గురించి తెలుసుకోమంటున్నాడు, మూడవది ఆయన స్వభావాన్ని గురించి తెలుసుకోమంటున్నాడు, నాలుగవది మనుష్యునికి ఆయన సమస్తమును అనుగ్రహించువాడని తెలుసుకోమంటున్నాడు, ఐదవది 26వ వచనంలో మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాసం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన అధికారమును గురించి తెలుసుకోమంటున్నాడు. మనుష్యులకు నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడు. వారు ఆయన తెలుసుకోవడానికి మార్గములను తెలియజేశాడు. సో ఆయన యొక్క అధికారమును గురించి తెలుసుకోమంటున్నాడు. 27వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి పౌలు మరొక మాట ఇంకేమంటున్నాడంటే ఆయన ఉద్దేశముల గురించి తెలుసుకోమంటున్నాడు. ఏమంటున్నాడు? వారు ఒకవేళ దేవునిని తడవులాడి తెలుసుకుందరేమో. అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటిది ఆయన ఉద్దేశం, ఆయన గురించి తెలుసుకోవాలనేటువంటిది ఆయన ఉద్దేశం. కాబట్టి ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోమంటున్నాడు. 28వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అంటున్నాడు. అంటే ఆయనే మనలను సృజించి ఉన్నాడు అనేటువంటి సంగతిని తెలుసుకోమంటున్నాడు. తర్వాత 30వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన యొక్క ఆజ్ఞలు తెలియజేస్తున్నాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన యొక్క ఆజ్ఞల గురించి తెలుసుకోమంటున్నాడు. చివరిగా 31వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకనగా తాను నియమించిన మనుష్యుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి రోజు అంటున్నాడు. అనగా ఆయన తీర్పుని గురించి
తెలుసుకోమంటున్నాడు. వీటిని గురించి ఎప్పుడైతే మనుషుడు తెలుసుకుంటాడో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడానికి సరైనటువంటి వైఖరిని మనుషుడు కలిగి ఉంటాడు. దీస్ ఆర్ ద వన్స్ దట్ లెట్ మ్యాన్ హ్యావ్ ప్రాపర్ ఫియర్ అండ్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ గాడ్. దేవుని గురించి తెలుసుకొని ఆయన స్వభావమును గురించి, ఆయన చిత్తమును గురించి, ఆయన మనుష్యునికి అనుగ్రహిస్తున్నటువంటి వాటిని గురించి, ఆయన అధికారమును గురించి, ఆయన ఉద్దేశమును గురించి, ఆయన సంకల్పమును గురించి, ఆయన తీర్పును గురించి ఎప్పుడైతే మనుష్యుడు తెలుసుకుంటాడో చివరికి మనుషుల్ని సృష్టించినటువంటి వాడు కూడా ఆయనే అనేటువంటి సంగతిని ఎప్పుడైతే మనుషుడు సంపూర్ణముగా గ్రహిస్తాడో నిజమైనటువంటి భయభక్తులు మనుషునికి కలిగి ఉంటాడు. అయితే చాలామంది అడగచ్చు, ఏమండి ఇవన్నీ మాకు తెలీదా? ఇవన్నీ తెలిసే కదా మేము ఈ దినాన్న మేమందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఇవన్నీ తెలుసుకునే కదా మేమందరం యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి సంఘంలో ఉన్నాం. ఇవన్నీ మాకు తెలుసు కదా. ఇవన్నీ తెలుసు. ఏథెన్స్ ప్రజల్లాగా చాలామంది క్రైస్తవులు వారు భక్తి కలిగినటువంటి వారే, కానీ వారి యొక్క భక్తి నిరుపయోగంగా ఎలాగైతే ఏథెన్స్ ప్రజలు ఉందో నేటి దినాన్న క్రైస్తవుల యొక్క భక్తి కూడా అలాగే ఉంది. భక్తి చేసేటువంటి విషయంలో, భక్తి పట్ల కనపరచాల్సినటువంటి వైఖరి విషయంలో క్రైస్తవులు మాత్రము చాలా వెనకబడి ఉన్నారు. మనం ఆయన యందు ఉన్నాము, ఆయన యందు చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, బ్రతుకుచున్నాము అని ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి క్రైస్తవులు నేటి దినాన్న నిజముగా దాని యొక్క లోతైనటువంటి అర్థాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఆయన మనుషులకు సమస్తమును, జీవమును, సమస్తమును దయచేయవాడు అని చదువుతున్నటువంటి క్రైస్తవులు నేటి దినాన ఆ సంగతిని గురించి ఆలోచన చేయటంలో నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నారు. దేవుని యొక్క చిత్తమును గురించి ఎరిగినప్పటికీ కూడా ఆ చిత్తమును అనుసరించి నడుచుకునేటువంటి విషయంలో క్రైస్తవులు చాలా వెనకబడి ఉన్నారు. దేవుని ఆజ్ఞలకు లోబడాల్సినటువంటి వారమై ఉన్నాము అని సంపూర్తిగా ఎరిగినప్పటికీ కూడా ఆ ఆజ్ఞలను నిర్లక్ష్యము చేసేటువంటి స్థితిలో క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. కాబట్టి భక్తి చేయటంలో మనము కనుపరచాల్సినటువంటి వైఖరి ఏమిటి? బికాస్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ రియలీ మ్యాటర్స్. దేవుని పట్ల మనము కనుపరిచేటువంటి భక్తి ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. ఈ భయభక్తులు అనేటువంటివి సరిగా లేనట్లయితే దేవుని పట్ల మనం చేసేటువంటి ఏ కార్యక్రమం వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము లేక తెలివికి మూలము అని జ్ఞాని తెలియజేస్తూ తర్వాత ఇంకొక మాటను అక్కడ రాస్తున్నాడు. 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. సో భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అనేటువంటి సంగతిని స్పష్టంగా తెలియజేసాడు. అయితే నాకు వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైనటువంటి మాట 9వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. తర్వాత ఇంకొక మాట అక్కడ రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. The fear of the Lord is the beginning of wisdom, and the knowledge of the Holy One
ఈజ్ ఏమంటున్నాడంటే అక్కడ ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్. పరిశుద్ధ దేవునిని గూర్చినటువంటి తెలివి అంటే ఏమిటి? ఆయన యందు మనుష్యుడు కలిగి ఉండాల్సినటువంటి భయభక్తుల్ని గూర్చినటువంటి జ్ఞానం. ఆ భయభక్తులు లేనప్పుడే మనుష్యుడు దేవుని గురించి సరైనటువంటి ఆలోచన కలిగి ఉండడు. అయితే ఈ భయభక్తులు ఎప్పుడు కలుగుతాయి అంటే మొట్టమొదటగా ఆయన ఎవరు అనేటువంటి సంగతిని మనుష్యుడు గ్రహించినప్పుడు. మనకు తెలీదా ఆయన ఎవరు? డోంట్ వి నో హూ గాడ్ ఈస్? వీ డూ, బట్ వీ డూ నాట్ నో హిమ్ కంప్లీట్లీ. మనము ఎరిగినప్పటికీ కూడా సంపూర్ణముగా ఎరిగినటువంటి వారం మాత్రము కాదు. సంపూర్ణముగా దేవుని గురించి ఎరిగి ఉండుట ఒకడు భక్తి చేయుటకు అత్యంత అవసరమైనటువంటి సంగతి. 89వ కీర్తన 7 నుండి 11 వచనములు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 89వ కీర్తన 7 నుండి 11 వచనములు. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రము పొంగుననుచువాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును ఐగుప్తుని నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. దేవుని యొక్క మహాశక్తిని గురించి, ఆయన ప్రభావమును గురించి, ఆయన కలిగి ఉన్నటువంటి అధికారమును గురించి నీవు నేను సంపూర్ణముగా గ్రహించడానికి ప్రయత్నం చేసినప్పుడే నిజమైనటువంటి భయభక్తులు అనేటువంటివి మనలో కలుగుతాయి. ఆకాశము నీదే, భూమి నీదే అని దేవుని గూర్చినటువంటి మాటలు దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నప్పుడు ఆయన గురించి మనం సంపూర్ణముగా ఎరిగినటువంటి వారమా? ఆయన శక్తిని గురించి, ఆయన ప్రభావమును గురించి, ఆయన మహిమను గురించి, ఆయన సార్వభౌమాధికారాన్ని గురించి, ఆయన సర్వశ్రేష్టత్వమును గురించి నీవు నేను సంపూర్ణముగా ఎరిగినటువంటి వారమా? అలా ఎరిగినటువంటి వారం అయినట్లయితే నిజమైనటువంటి భయభక్తులు మనం కలిగి ఉంటాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు మొదటి 2 వచనముల్లో 66వ అధ్యాయము మొదటి 2 వచనములు, యెహోవా ఇలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్తూ, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును. ఎందుకు ఉపయోగించిన మాట? Why did the word trembling used there? Why was it used there? నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టిస్తున్నాను అంటున్నాడు. అంటే దేవుని యొక్క అనుగ్రహాన్ని మనుష్యుడు సంపాదించుకోవడానికి, దేవుని యొక్క దృష్టి మనుష్యుని మీద ఉండడానికి అత్యంత అవసరమైనటువంటి సంగతి ఏమిటంటే, మొట్టమొదటిగా ఆ మనుష్యుడు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి.
ఎప్పుడైతే దేవుని యొక్క మహోన్నతమైనటువంటి స్థితిని మనుష్యుడు గుర్తిస్తాడో, ఆ మహోన్నతమైనటువంటి స్థితి ముందు మనుష్యుడు నిలవబడినప్పుడు భయమును భక్తిని కలిగి ఉంటాడు. భారతదేశం రాష్ట్రపతికి దగ్గరికి అవార్డులు తీసుకోవడానికి వెళ్తారు చాలామంది. అర్జున అవార్డు అని, పద్మశ్రీ, పద్మభూషణం, విభూషణం, భారతరత్న, వీటినన్నిటినీ పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సెలబ్రిటీస్ వెళ్తారు. వాళ్ళు ఎంత సెలబ్రిటీస్ అయినప్పటికీ కూడా, ఎంత ధనవంతులైనప్పటికీ కూడా, గొప్ప వ్యాపారవేత్తలు, కొన్ని లక్షల కోట్లకు అధిపతులు అయినప్పటికీ కూడా 2 రోజుల ముందు వెళ్ళి ఆ యొక్క హాలులో ఆ అవార్డు అందుకొనడానికి వాళ్ళ ముందు రిహార్సల్ చేస్తారు. రిహార్సల్ చేసి ఎక్కడ నుండి వెళ్ళి ఎక్కడికి రావాలి, ఎక్కడ తిరగాలి, అక్కడ నుండి ఎన్ని అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి, ఎన్ని మెట్లు ఎక్కాలి, తీసుకున్న తర్వాత ఎటువైపు చూడాలి, మరలా వెనక్కి ఎలాగ రావాలో నేర్పిస్తారు. ఎవరికి? ఎవరి ఎదుట? ఒక మనుష్యుని ఎదుట. అయితే అతని యొక్క పదవిని బట్టి అతడికి కలుగుతున్నటువంటి గౌరవం అది. రాజు అయినటువంటి వానికి మనుష్యులు ఇవ్వాల్సినటువంటి గౌరవం. ఎందుకంటే రాష్ట్రపతి అంటే దేశానికి రాజు కాబట్టి. అయితే నేర్పించేటువంటి ఇంకో సంగతి ఏంటంటే, ఆ రాజుతో అతడు నీ వద్దకు వచ్చినప్పటికీ కూడా అతను మొదట మాట్లాడితేనే నీవు మాట్లాడాలి, కానీ నీ అంతటి నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. దట్ ఈస్ ద ప్రోటోకాల్. అది ప్రోటోకాల్. అది నీ అంతటి నువ్వు మాట్లాడడానికి వీలేదు. ఆయన మాట్లాడితేనే నీవు మాట్లాడాలి. రెండవది, నీకు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క అవార్డును తీసుకొని నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే నీ వీపును రాజుకి చూపించుకో. So there are certain things that we need to follow when we are meeting someone in a higher position. అయితే సమస్తమును సృజించి ఏలుచున్నటువంటి దేవుని ఎదుట ఆయనను గురించి నేను సంపూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే నిజమైనటువంటి భయభక్తులు అనేటువంటివి మనం కనపరచగలం. కాబట్టి అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని, రెండో మాట అంటున్నాడు, వణుకుచుండును. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి నేను ఆలోచన చేసినప్పుడు ఆయనకు మనం చేసేటువంటి భక్తిలో చాలా మార్పు వస్తుంది. ఎందుకంటే ఆయన గురించి మనం తెలుసుకోవడం మాత్రమే కాదండి, మన యొక్క స్థితిని గురించి కూడా మనం తెలుసుకునేలా చేస్తుంది ఆ భక్తి. నాట్ జస్ట్ నోయింగ్ హూ గాడ్ ఈస్, బట్ ఇట్ ఆల్సో రిమైండ్స్ హూ వీ ఆర్. మన యొక్క స్థితి, మనం ఎవరమో కూడా జ్ఞాపకం చేస్తాం. కీర్తన గ్రంథం 100వ కీర్తన, 100వ కీర్తన, కీర్తన గ్రంథము 100వ కీర్తన 2 నుండి 4 వచనములు. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకునడి. తర్వాత అంటున్నాడు, ఆయనే మనలను పుట్టించెను. తర్వాత 1 అంకి వేసి కింద అంత క్లియర్గా రాస్తున్నాడు చూడండి, మనలను మనమే సృజించుకొనలేదు, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో
ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. మనం కనపరచాల్సినటువంటి భయభక్తులు ఈ రీతిగా ఉండాలి. ఏ రీతిగా అంటే ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఈ సంగతిని మనుష్యుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు then the following verse will automatically come into our hearts. ఆ తర్వాత వస్తున్నటువంటి వచనం మన హృదయంలో దేవుడు కలుగజేస్తాడు. ఏమిటంటే కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములోనికి మనం ప్రవేశిస్తాం. అది భక్తి చేయడం అంటే, అది భయభక్తులు అంటే. కీర్తనలను పాడుచు ఆయన ఆవరణంలోనికి మనం ప్రవేశిస్తాం, ఆయన్ని స్తుతిస్తాం, ఆయన నామమును ఘనపరుస్తాం. సో ఫియర్ and humility should be our attitude. మన వైఖరి ఏమై ఉండాలంటే భయభక్తులు. దేవుని పట్ల మనం కనపరచాల్సినటువంటి భయభక్తులు అలా కలిగి ఉన్నప్పుడే నిజమైనటువంటి భక్తిని మనం చేయగలం. లేదంటే మన భక్తి అనేటువంటిది కేవలం మెకానికల్గానే ఉంటుంది. మెకానికల్, యాంత్రికంగా ఆరాధనకు రావడం, యాంత్రికంగా మనం ప్రార్థన చేసుకోవడం, యాంత్రికంగా బైబిల్ చదువుకోవడం, అన్నీ యాంత్రికమే. దాంట్లో ఆ యంత్రంలో, ఆ మిషన్లో చిన్న డిఫెక్ట్ వచ్చిందంటే అది ఎలాగైతే ఆగిపోతుందో మనం కూడా అలాగే ఆగిపోతాం. కాలం గడిచే కొద్దీ, మిషన్ వాడే కొద్దీ, సెల్ ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టే కొద్దీ బ్యాటరీ లైఫ్ ఎలాగైతే తరిగిపోతుందో మనం కూడా అలాగే, మన భక్తి కూడా అలాగే తరిగిపోతాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు 13, 14 వచనాలు, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఏమంటున్నాడు జ్ఞాని? దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదియే విధి. ఎందుకు? ఆ తర్వాత మనందరం అనేక సందర్భాల్లో ఆ యొక్క మాటను మనం చదువు. తీర్పును గురించి అక్కడ మాట్లాడుతూ జ్ఞానం అంటున్నాడు, ఘోరమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. బికాస్ గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ యువర్ గాడ్లీనెస్ ఆల్సో. మన భక్తిని కూడా దేవుడు తీర్పులోనికి తెస్తాడు. మనం దేవుని పట్ల కనుపరిచేటువంటి భక్తి ఎలాంటిదో కూడా దేవుడు తీర్పులోనికి తెస్తాడు. మన భక్తి సరైందా కాదా? కేవలం భక్తి అనేటువంటి దాన్ని ఆదివారం పైకి కనబడడానికే మనం దాన్ని చేస్తున్నామా? దేవుడు దాన్ని తీర్పులోకి తెస్తాడు. అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి మాత్రం దేవుడు దాన్ని తీసుకుని వస్తాడు. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ గాడ్లీనెస్ దట్ యూ అండ్ ఐ ఆర్ ప్రాక్టీసింగ్? నీవు నేను సాధన చేస్తున్నటువంటి భక్తి ఎలాంటిది? ఎలాంటి భక్తిని నీవు నేను సాధన చేస్తున్నావు? దేవుని గురించి సంపూర్ణముగా ఎరిగి ఉండి, ఆయన శక్తిని గురించి, ఆయన ప్రభావమును గురించి, సమస్తమును ఆయన గురించి తెలుసుకొని, ఆయన ఆజ్ఞలను గురించి, ఆయన తీర్పుల గురించి తెలుసుకొని మనం భక్తిని చేస్తున్నామా? అది చేయట్లేదా? ఎలా ఉంటుంది మన భక్తి? ఎలాంటి భక్తి మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? స్పష్టంగా చెప్పేశాడు. ఎలాంటి భక్తి అంటే ఆయన మాట విని వణుకుచు.
ఎప్పుడు అంటే ఇప్పుడు మనకంటే అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నాడంటే ఆటోమేటిక్గా స్వాభావికంగా ఒక గౌరవం అనేటువంటిది అతనికి మనం ఇస్తాం. అంతేనా? ఒక గౌరవం అనేటువంటిది ఇస్తాం మనం. ఎందుకు? అతడు జ్ఞానంలో మనకంటే గొప్పవాడు కావచ్చు, ధనంలో మనకంటే గొప్పవాడు కావచ్చు, ఏది ఎందులో ఉన్నప్పటికీ కూడా we automatically tend to give him the much deserved respect that he deserves. ఆయనకి చెందాల్సినటువంటి గౌరవం ఆయనకి ఇస్తాం. మనం మాట్లాడతాం కదా, నాకు చెందాల్సిన గౌరవం నాకు ఇవ్వలేదని, నాకు ఇవ్వాల్సిన కనీసం ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వలేదు. ఎక్కడికన్నా వెళితే కనీసం రౌండ్ రండి కూర్చోండి అని అనలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, 4 టీ చుక్కలు ఇవ్వలేదు. స్వాభావికంగా మనం మాట్లాడుకుంటాం కదా. ఎందుకు? వెళ్ళినటువంటి మనుష్యుడికి గౌరవం ఇవ్వడం అనేటువంటిది స్వాభావికముగా దేవుడు మనుషుల్లో పెట్టాడు. తనకంటే ఉన్నతమైనటువంటి దానిని ఆరాధించేటువంటి స్వభావాన్ని దేవుడు మనుషుల్లో పెట్టాడు. కాబట్టి ఆ ఆరాధన కొన్ని సమయంలో గౌరవం అవుతుంది, కొన్ని సమయంలో అది భక్తి అవుతుంది, మరొకటి అవుతుంది. బట్ మ్యాన్ ఈస్ డిజైన్ టు వర్షిప్ సంథింగ్ దట్ ఈస్ గ్రేటర్ దెన్ హిమ్. అయితే అత్యంత ఘనుడైనటువంటి వాడు, సర్వ సృష్టిని ఏలుచున్నటువంటి దేవుని పట్ల మన యొక్క వైఖరి ఎలా ఉంది? ఈ దేవుడైనటువంటి మనం సేవిస్తున్నటువంటి ఈ దేవుడు మనుష్యుల యొక్క హస్తకృతములతో చేయబడినటువంటి వాడు కాడు, వాటిలో నివసించేవాడు కాడు. పోనీ తాను ఎక్కడ ఉన్నాడో మనుష్యులకి తెలియపరచనటువంటి వాడు కాడు, మనుష్యులకి తన యొక్క ఉద్దేశములు తెలియజేయనటువంటి వాడు కాడు, మనుష్యులకి అవసరమైనటువంటివి ఇవ్వలేనటువంటి వాడు కాడు. పౌలు ఇదే మాటను చెప్తున్నాడు కదా. అయితే ఇంత తన గురించి మనుష్యులకి తెలియజేసినటువంటి ఈ దేవుని పట్ల నీవు నేను ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాం, ఎలాంటి భక్తి మనం కలిగి ఉన్నాం? మనం చేసేటువంటి భక్తి సరిపోతుందా? రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 11 వచనాలు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ప్రతి వానికి కూడా వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకువానికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. గాడ్ ఈజ్ ఇంపార్షియల్. దేవునికి పక్షపాతం లేదు. మనం బాప్తిజం పొంది 40 సంవత్సరాలు అయితేనేమి 10 సంవత్సరాలు అయితేనేమి ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు హిమ్. దేవుడికి అదేం లేదు. దేవుడు చూసేటువంటిది ఏమిటంటే సత్క్రియను ఎవరు ఓపికగా చేస్తున్నారు,
చేయవలసినటువంటి కార్యములను ఎవరు సరిగా చేస్తున్నారు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఎలాంటి వారమో మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నప్పుడు దేవుని యొక్క ఉన్నత స్థితిని మనం నిరంతరము జ్ఞాపకం, మన స్థితిని మనం జ్ఞాపకం ఉంచుకున్నాం. సో నెంబర్ 1, దేవుని గురించి మనం తెలుసుకోవాలి. నెంబర్ 2, మన గురించి మనం తెలుసుకోవాలి. నెంబర్ 3, ఆయన యొక్క ప్రేమను గురించి, కనికరమును గురించి కూడా మనం తెలుసుకోవాలి. టు హ్యావ్ ద రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల మనం కనపరిచేటువంటి భక్తిలో మనం సరైనటువంటి వైఖరి కలిగి ఉండడానికి తెలుసుకోవాల్సినటువంటి 3వ సంగతి ఏమిటంటే ఆయన ప్రేమ, ఆయన కనికరం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. 3వ అధ్యాయము 9వ వచనం. అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాదు. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. తర్వాత 23వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి మనందరమును ఎరిగినటువంటి వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. This shows man's rebellion towards God. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మనుష్యుడు గుర్తించక, తన యొక్క ఉనికిని కూడా మనుష్యుడు గుర్తించక, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి స్థితిలో, దేవునితో విరోధము కలిగినటువంటి స్థితిలో మనుష్యుడు తనను తాను నిలబెట్టుకున్నటువంటి సంగతి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు. బట్ వేర్ ఈజ్ లవ్ అండ్ మర్సీ దట్ వీ నీడ్ టు రిమెంబర్? 6వ అధ్యాయము 23వ వచనం. అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నందలి పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం, దట్ ఈస్ వేర్ యు ఫైండ్ గాడ్స్ లవ్ అండ్ మర్సీ. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరమును అక్కడ మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 111వ కీర్తన 9వ వచనం. 111వ కీర్తన 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. హోలీ అండ్ ఆసమ్ ఈజ్ హిస్ నేమ్. ఆయన నామము ఏమిటంటున్నాడు? పూజింపదగినది, రెవరెన్స్. దేవుడు ఒక్కడే పూజింపదగినటువంటి వాడు, దేవుడు ఒక్కడే రెవరెండ్. మనుష్యుడు దేవునిని మాత్రమే, సజీవుడైన జీవము గల సమస్త సృష్టిని ఏలుచు నడిపించుచున్నటువంటి ఆ దేవునిని మాత్రమే పూజించాలి, ఆ దేవుని మాత్రమే సేవించాలి, ఆ దేవుని ఎడల మాత్రమే భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుచేతనంటే ఆ దేవుడు తన యొక్క కృపను, కనికరమును, ప్రేమను మనుష్యుని పట్ల తెలియజేశాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమను ఎలా తెలియజేశాడు? నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకములోనికి పంపించడం ద్వారా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. మరింత 3వ అధ్యాయం 16వ వచనం మనందరం ఎరిగినటువంటి వారమే. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం మరింత విస్తరించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయము 8 నుండి 10 వచనములు మనం చూసినట్లయితే,
అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. సో ఇక్కడ దేవుని ప్రేమ కనబడుతుంది. దేవుని యొక్క ప్రేమను మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని కనికరాన్ని చూస్తున్నాం, దేవుని కృపను చూస్తున్నాం, దేవుని ప్రేమను మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా మన భక్తి విషయంలో మాత్రం మనకు ఎలాంటి మార్పు ఉండడం లేదు. మన భక్తి విషయంలో, మనం భక్తిని సాధన చేసేటువంటి విషయంలో, దేవుని పట్ల మనం కనపరిచేటువంటి వైఖరి విషయంలో మనలో ఎలాంటి చలనమో ఉండడం లేదు. ఎలాంటి చలనం ఉండడం లేదు. కేవలం మన చెవులలో మనం దేవుని యొక్క మాటలు వింటున్నాం, కానీ మన హృదయంలో మాత్రము మార్పు ఉండడం లేదు. దేవుని గురించి నేను తెలుసుకున్నప్పుడు, మన యొక్క స్థితిని గురించి తెలుసుకున్నప్పుడు, దేవుని ప్రేమను గురించి, ఆయన కృపను గురించి, ఆయన కనికరమును గురించి, నీకు నాకు ఆయన కలుగు చేసినటువంటి ఘనమైనటువంటి ఆధిక్యతను గురించి నేను తెలుసుకున్నప్పుడు మన యొక్క భక్తి జీవితము సంచలనాత్మకంగా ఉండాలి. రెవల్యూషనరీ గాడ్లీనెస్, దర్ ఇస్ నో వర్డ్ యాజ్ సచ్. ఆ మాట ఉన్నదని మాత్రం నేను అనడం లేదు, జాగ్రత్త. చాలా మరొక మాట చెప్తాను, మిలిటెంట్ క్రిస్టియన్. ఆ మాట అనొచ్చు. ఎందుచేతనంటే భక్తి సాధన చేసేటువంటి విషయంలో, దేవుని పట్ల మనం కనపరిచేటువంటి వైఖరి విషయంలో అది చాలా గొప్పదై ఉండాలి. ఎప్పుడైతే మన స్థితిని మనం తెలుసుకుంటున్నాం, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 5 వచనములు మనం చూసినట్లయితే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించని. ఎంతకంటే గొప్ప ప్రేమ, ఎంతకంటే గొప్ప కనికరము, ఎంతకంటే గొప్ప కృప మనుష్యునికి ఎవరు కనపరుస్తారు? దీని అంతటినీ మనం పొందినటువంటి వారమైనప్పటికీ కూడా అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ ఈజ్ అట్ ఎ క్వశ్చనబుల్ స్టేట్. మనం దేవుని పట్ల మనం కలిగి ఉన్నటువంటి వైఖరి చాలా ప్రశ్నార్థకంగా ఉంది. మన మాటలు మాత్రమే మాట్లాడుతున్నాం. అనేక సందర్భాల్లో పాత నిబంధనలో కూడా మనం చదువుతాం, క్రొత్త నిబంధనలో ప్రభు నేరుగా తెలియజేస్తున్నటువంటి మాటలు. వీరు పెదవులు మాత్రమే నన్ను స్తుతిస్తున్నాయి, కానీ వీరు హృదయాలు మాత్రం ఎక్కడో దూరంగా ఉన్నాయి. పెదవులతోనే మనం దేవుని స్తుతిస్తున్నాం, కానీ హృదయం దగ్గరికి వచ్చేటప్పటికి మన హృదయాలు చాలా దూరంగా ఉన్నాయి.
దేవుడు మనకు ఆయన కృపనిచ్చాడని చెప్పి, ఆయన మనల్ని రక్షించాడని చెప్పి, మనము ఇప్పుడు ఆయన సంఘములో ఉన్నామని చెప్పి, ఈ సంఘము పరలోకమునకు సాదృశ్యమైనటువంటిది అని మనం గుర్తెరిగి, మనము ఇప్పుడు ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయామంటే, వి బికేమ్ కంప్లేసెంట్ ఆఫ్ గివింగ్ రెవరెన్స్ టు గాడ్. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత, దేవుని పట్ల మనం కనుపరచాల్సినటువంటి భయభక్తులు, దేవుని పట్ల మనం కలిగి ఉండాల్సినటువంటి వైఖరిలో మనము ఒక నిర్లక్ష్య ధోరణిని కనుపరుస్తాం. అన్యులు చూసి నేర్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చేసింది. వాట్ ఎ టెరబుల్ థింగ్ టు సే. అన్యులు చూసి నేర్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి. వై? మనం ఉన్నటువంటి ధన్యకరమైనటువంటి స్థితిని కూర్చున్నటువంటి కృతజ్ఞత మనలో లేకపోవడమే, నిశ్చయత మనలో లేకపోవడమే. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 28 నుండి 29 వచనంలో, అందువలన నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏమంటున్నాడు? దైవ కృప కలిగి ఉందుము. ఎందుకు? మనం నిశ్చలమైనటువంటి రాజ్యమును మనం పొంది ఉన్నాము కాబట్టి దైవ కృప కలిగి ఉందాం. దేవుని యొక్క కృపను మనం సంపాదించుకున్నటువంటి స్థితిలో మనం ఉందాం. ఆ కృపను మనము పొంది వినయ భయభక్తులతో ఏం చేయమంటున్నాడంటే, దేవునికి ప్రీతికరమైన సేవ చేయమన్నాడు. అలాగ చేయకపోయినట్లయితే కంటిన్యూస్గా ఏమని చెప్తున్నాడంటే, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయ్యాడు. God is a consuming fire. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునిని మనము సరిగా సేవించనట్లయితే, పూజించినట్లయితే, భయభక్తులు కలిగి లేకపోయినట్లయితే, భయభక్తులు కలిగి ఉండాల్సినటువంటి విధానము మనకు తెలియక ఉన్నట్లయితే మనము దేవుణ్ణి సరిగా సేవించలేం. ప్రియమైన సహోదరి సహోదరుడా, we cannot serve God with reverence. దేవుని పట్ల మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఆయన వాక్యమును మనము ప్రేమించగలం. సో ద వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్, దేవుని పట్ల భయభక్తులు ఏం నేర్పిస్తుందంటే, ఆయన వాక్యమును మనము ప్రేమించు వారిగా చేస్తాం. మనిషి పట్ల గౌరవం ఉంటే ఎలాగైతే మనిషి మాట వింటామో, అలాగే దేవుని పట్ల భయభక్తులు ఉంటేనే దేవుని వాక్యమును మనము ప్రేమించగలం. 119వ కీర్తన 38వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 119వ కీర్తన 38వ వచనం. కీర్తనకారుడు అంటున్నాడు, నీవిచ్చిన వాక్యము ఏం చేస్తుందంటే మనుష్యులలో నీ భయము పుట్టించుచున్నది. ఏంటి వాక్యం ఏం చేస్తుందంటే దేవుని గూర్చినటువంటి భయము మనుష్యులలో పుట్టించుతున్న. తర్వాత ఎంత అద్భుతంగా కీర్తనకారుడు రాశాడంటే, నీ సేవకునికి దాని స్థిరపరచుము. దేనిని? భయాన్ని. ఆయన వాక్యాన్ని, ఆయన వాక్యమును ప్రేమించి దానిని అనుసరించి నడుచుకునేటువంటి భయాన్ని. దేవుని పట్ల నిజమైన భయభక్తులు కలిగి ఉన్నప్పుడే దేవుని వాక్యమును మనం ప్రేమించగలం. ఇదే 119వ కీర్తన 161వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు, అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము
నా హృదయమందు నిలుచుచున్నది. ఇఫ్ వి ఫియర్ గాడ్, we will respect his word. దేవుని యందు మనం భయభక్తులు ఉన్నప్పుడే ఆయన వాక్యమును అనుసరించి మనం నడుచుకుంటాం. దేవుని పట్ల మనకు భయభక్తులు లేనప్పుడు ఎంతసేపు ఇక్కడ ఎవరు నిలబడి వాక్యం చెప్పినా ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఎలాంటి మార్పు ఉండదు. ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఎలాంటి మార్పు ఉండదు. ఆదివారం మనం 9:30కి ఆరాధన అంటే 10:30కి వచ్చేటువంటి వారు ఎందుకున్నారంటే భయభక్తులు లేవు. శుక్రవారం స్త్రీల కూడికి ఒకరో ఇద్దరో ఎందుకు వస్తున్నారంటే భయభక్తులు లేవు. బుధవారం బైబిల్ తరగతికి 5గురో 6గురో ఎందుకు వస్తున్నారంటే భయభక్తులు లేవు. దేవుని ఎడల భయం లేదు. దేవుని ఎడల భయము లేదు. దేవుడు వారిని కలుగు చేసి ఉన్నాడు అనేటువంటి ఆలోచన లేదు. దేవుని యొక్క కృపను బట్టి, ఆయన కనికరమును బట్టి, ప్రేమను బట్టి ఇంతటి ధన్యకరమైన స్థితిలో ఉన్నామనేటువంటి తలంపు లేదు. అది ఉన్నట్లయితే ప్రవాహము వలె ఇక్కడికి అనేకులు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారు. అది ఉన్నట్లయితే మనుషులు దేవుని పట్ల కనుపరిచేటువంటి భక్తిని బట్టి మనుషులు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కానీ ఆశీర్వాదాలు కావాలి, కానీ మనకి భక్తి మాత్రం మనకి చాలా తక్కువ చేస్తాం. భక్తి విషయంలో చాలా తక్కువ చేస్తాం. చాలా విచారకరం, అది చాలా విచారకరం. మనల్ని మనం ఆలోచించుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి సంగతి ఇది. ఎందుకంటే దేవుని వాక్యము పట్ల మనము కనుపరిచేటువంటి గౌరవం ఏదైతే ఉందో అది మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తా తెలుసా? కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. 9-10 వచనాల్లో పౌలు రాస్తా అంటున్నాడు, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, నంబర్ 1, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్లున్నట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపర్చినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు బతిమాలుచున్నాను. ఇట్ బ్రింగ్స్ us the desire to know and understand what God has said. దేవుడు మనకి ఏమని తెలియజేస్తున్నాడు, ఏ సంగతులు మనకు బోధిస్తున్నాడు అనేటువంటి ఆశ మనలో కలుగు చేస్తుంది. ఏది? దేవుని ఎడల భయభక్తులు. ఆ ఆశ ఎప్పుడైతే కలుగుతుందో ఆ సంగతులను తెలుసుకోవడానికి మనం త్వరపడతాం. ఆశ కలుగుతుంది, ఆసక్తి కలుగుతుంది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం మనం చూసినట్లయితే 11-12 వచనాల్లో it's not only the desire but it also brings out the diligence in you. ఆసక్తి కలుగుతుంది. ఎప్పుడైతే ఈ రెండు ఉంటున్నాయో దేవునికి విరోధముగా నడవకూడదు అనేటువంటి భయము కలుగుతుంది.
ఆశ ఆసక్తి ఉన్నప్పుడు దేవునికి విరోధముగా మనం ఏమీ చేయకూడదు అనేటువంటి భయం కలుగుతుంది. దేవుని ఆజ్ఞకు లోబడి నడుచుకోవాలనేటువంటి స్థిరమైనటువంటి మనస్సు కలుగుతుంది. సో భయభక్తులు అనేటువంటివి మనకు నేర్పించేటువంటి అనేకమైనటువంటి పాఠాలు ఉన్నాయి. బట్ వాట్ డస్ గాడ్ వాంట్? దేవుడు ఎలాంటి భయభక్తులు కావాలన్నాడు? ఎస్, ఆయన మాట విని వణకమంటున్నాడు, అంటే ఆయన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని గ్రహించమంటున్నాడు. బట్ ఆయనకు లోబడ్డం మాత్రం ప్రేమతో లోబడమంటున్నాడు. దెర్ ఇస్ అ డిఫరెన్స్ హియర్. దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఆయన యొక్క ఉన్నత స్థితిని బట్టి భయపడమంటున్నాడు. బికాస్ హీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. సమస్తము ఆయనదే, సమస్తమును ఆయన మూలముగానే కలిగి ఉన్నవి. ఆయన లేకుండా, యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఏమీ కలగలేదని మనం వాక్యం చదువుతాం. దేవుడు సర్వాధికారి, సర్వోన్నతుడు. సమస్తమును ఆయన చేతి క్రింద ఉన్నాయి. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం, అనగా సమస్తమును ఏలుచున్నవాడు ఆయనే. కాబట్టి ఆయన ఉన్నతమైన స్థితిని గురించి మనుష్యుడు భయపడి తను తాను తగ్గించుకొని దేవుని ఎదుట, ఆయన సముఖము ఎదుట నిలవబడి ఆయన పూజించాలంటున్నాడు. అయితే ఆయనకు లోబడే దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ప్రేమతో ఆయనకు లోబడమంటున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుండి 38 వచనాలు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీవు సేవించాలి. ఇట్ ఈజ్ విత్ లవ్, లవింగ్ సబ్మిషన్. మార్కు సువార్త 12వ అధ్యాయం మనం చూసినట్లయితే 29-30 వచనాల్లో ఇశ్రాయేలు వినుము అని తెలియజేస్తూ అక్కడ తెలియజేయబడినటువంటి మాట. మార్కు సువార్త 12వ అధ్యాయం 29-30 వచనములు. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిది. సేవించడం కాదు, అక్కడ ఉపయోగించబడినటువంటి మాట ఏంటంటే, లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ సోల్. లవ్, a loving submission. ప్రేమతో లోబడమంటున్నాడు. ప్రేమతో దేవునికి లోబడాలి, ప్రేమ కలిగి దేవునికి లోబడాలి. కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో అన్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గాయకుంటాడు. నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలుగా. సో లవ్ లీడ్స్ వన్ టు ఒబీడియన్స్. లవ్ లీడ్స్ వన్ టు ఒబీడియన్స్, లవింగ్ సబ్మిషన్. అలాగున మనము దేవుని ఎడల మనము భక్తిని మనం కనపరచాలి. మనుషులు ఆచరించేటువంటి భక్తి కాదు. రిమెంబర్ హూ గాడ్ ఈజ్, రిమెంబర్ హూ వీ ఆర్, రిమెంబర్ హిజ్ లవ్ అండ్ మర్సీ. దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి. ఎవరు దేవుడు? మన దేవుడు. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఎలాంటి వారమో తెలుసుకోవాలి. మన కొరకు ఆయన ఏమి చేసి ఉన్నాడో తెలుసుకోవాలి. మన భక్తి ఎలాగున్నదో ప్రశ్నించుకోవాలి. కేవలం 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 ఆదివారపు క్రైస్తవులు కానీ అనేక మంది ఉంటున్నారని తెలియజేయడంలో ఎలాంటి సంకోచమో నాకు లేదు, ఎలాంటి సంకోచమో లేదు. ఆదివారం కేవలం ఒక 2 గంటలు ఇక్కడ కూర్చోనడానికి విసుక్కుంటూ వస్తున్నటువంటి వారు చాలామంది ఉండొచ్చు. ఎప్పుడు వెళ్ళిపోతామా అని ఎదురు చూసినటువంటి వారు ఉండొచ్చు.
ఆదివారం అయితే ఏముందిలే, మన పనుల కంటే ప్రాముఖ్యమా అని అనుకోని వాళ్ళు ఉండొచ్చు, కానీ దానిని క్రియారూపంలో చూపించే వాళ్ళు ఉండొచ్చు. జాగ్రత్త. అవర్ యాక్షన్స్ డిటర్మైన్ అవర్ యాటిట్యూడ్. ఈ మాటను మరలా చెప్తున్నాను, అవర్ యాక్షన్స్ డిటర్మైన్ అవర్ యాటిట్యూడ్. చాలా జాగ్రత్తగా మనం జీవించాలి ప్రియులారా. బికాస్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ రియలీ మ్యాటర్స్. దేవుని పట్ల మనము కనుపరిచేటువంటి వైఖరి, మనం చేసేటువంటి భక్తి, మనం కలిగి ఉండాల్సినటువంటి దేవుని కృతజ్ఞత చాలా ప్రాముఖ్యం. బికాస్ దట్ ఈస్ వాట్ గాడ్ లుక్స్ ఎట్. చేసినటువంటి ప్రతి కార్యాన్ని దేవుడు తీర్పులోనికి తెస్తాడనేటువంటి మాట ఎంతైతే ఖచ్చితమో, ఆ మాటను వినకుండా ఉంటే దేవుని చేత శిక్షించబడతామనేటువంటిది కూడా అంతే ఖచ్చితం. దేర్ ఆర్ నో సెకండ్ థాట్స్. ఆదివారము ఆరాధన కానీ, అనుదినము మనము చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ మన విశ్వాసము బలపరచబడడానికి అది మనం చేయకపోయినట్లయితే, ఆత్మీయంగా బలపడడానికి మనం చేయకపోయినట్లయితే, ఇదంతా చేసి ఎలాంటి ప్రయోజనము లేదు. ఎలాంటి ప్రయోజనం లేదు. మనం ఎన్ని చేసినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. బికాజ్ అవర్ యాటిట్యూడ్ ఈజ్ వాట్ గాడ్ లుక్స్ ఎట్. ఎలాంటి వైఖరి నీవు నేను కలిగి ఉన్నాం, ఎలాంటి భయభక్తులు నీవు నేను కలిగి ఉన్నాం. మన భయభక్తుల ద్వారా దేవునిని మనం నిజంగా సేవిస్తున్నామా, లేదంటే పైకి భక్తి గలవారిగా కనబడుతూ మన యొక్క మనస్సును అనుసరించి మనం నడుచుకుంటున్నాం. పైకి భక్తి గలవారుగా కనబడడం అత్యంత సులువైనటువంటి పని. కేవలం పెదవులతో స్తుతించడం అత్యంత సులువైనటువంటి పని. ఇఫ్ యూ అండ్ ఐ ఆర్ చూసింగ్ దట్ వే, ఓ లో అండ్ బిహోల్డ్, ఓ నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం విశాలమైనటువంటి మార్గంలో అత్యంత వేగంగా వెళ్ళిపోతున్నాం. మనం విశాలమైన మార్గంలో అత్యంత వేగంగా, ఆ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందంటే నాశనం వైపునకు తీసుకుని వెళ్తుంది. నిజమైనటువంటి భయభక్తులు ఏం చేస్తాయంటే, ఇట్ విల్ లెట్ యూ లీవ్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నిన్ను సమస్తమును విడిచిపెట్టేవాడిగా చేస్తుంది. బికాజ్ యువర్ ప్రిఫరెన్స్ విల్ బీ గాడ్. మన ప్రాధాన్యత ఎవరికి ఉంటుందంటే దేవునికే ఉంటుంది. అలాంటి ప్రాధాన్యత మనం ఇవ్వడం లేదు మన జీవితాల్లో. దేవునికి మన కుటుంబాల్లో ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మన బిడ్డల జీవితంలో దేవునికి ప్రాధాన్యత మనం ఇవ్వడం లేదు. దేవుని పరిచర్య విషయంలో మనం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సంఘము విషయంలో ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దేవుని కొరకు చేసేటువంటి ఏ పనిలో కూడా మనం ఏ రకమైనటువంటి సహకారాన్ని మనం అందించడం లేదు అంటే మాత్రం టైమ్ టు గెట్ అవర్ సెల్ఫ్ స్ట్రైట్. ఎందుకంటే దేవునిని ఎరగనటువంటి వారు మన వైపు చూస్తూ మనకు బుద్ధి చెప్తున్నారు. పీపుల్ హూ డో నాట్ నో ద రియల్ గాడ్, నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి వారు వారికి తెలిసిన రీతిలో వారి భక్తిని చేసుకుని వారి భక్తి అనుకుంటున్నారు. కానీ జీవము గల దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు నేను
చేయవలసినటువంటి భక్తి ఏమిటో తెలిసి కూడా అది చేయకపోవడము జాగ్రత్త, అది పాపం. రోమపత్రికలో అదే చెప్తున్నాడు, మేలు చేయనెరిగియు అలాగు చేయకుండిన వానికి ఏం కలుగుతుంది అంటున్నాడంటే పాపము కలుగును. సో లెట్ us not be guilty. దేవుని చే నేరారోపణ చేయబడేటువంటి స్థితిలో నీవు నేను ఉండదు. దేవుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకున్నటువంటి వారుగా, ఆయన కృప పొందినటువంటి వారిగానే మనం ఉందాం. ఆ కృప పొందినటువంటి వానిగా ఉంటూ దేవునికి ప్రీతికరమైన సేవను మనం చేద్దాం. బై రిమెంబరింగ్ దట్ అవర్ గాడ్ ఈజ్ అ కన్స్యూమింగ్ ఫైర్. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అనేటువంటి సంగతిని జ్ఞాపకం ఉంచుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, కనుగల మా ప్రభా, వాక్యమును నేటి దినాన్ని మేము ధ్యానం చేయగలిగేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనములు. మా యొక్క అవివేకం చేతను, మా బుద్ధిహీనత చేతను అనేక సందర్భాల్లో మీ దృష్టికి ఆయాస్కర